తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగుల కీలక డిమాండ్లపైన స్పష్టమైన హామీలు ఇస్తూ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ, హెల్త్ కార్డుల అంశాలపైన పూర్తి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉందని, వారి సమస్యను పరిష్కరించడం తన బాధ్యతని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5 నుంచి చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలను టీఎన్జీఓసీ ఉపసంహరించుకుంది. ఉద్యోగ సంఘాల నేతలతోటి సమావేశమైన సీఎం ప్రభుత్వం ముందుంచిన 45 డిమాండ్లను పరిశీలించి వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా 4 కీలక డిమాండ్లపైన స్పష్టత ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైన కీలక ప్రకటన చేశారు సీఎం. వచ్చే 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం సుమారు 6,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని ప్రకటించారు. అలాగే ఆరోగ్య భద్రత కోసం అందించే హెల్త్ కార్డులను జూన్ 1వ తేదీలోపు అందజేస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీ అంశంపైన శివశంకర్ కమిటీ నివేదికను తక్షణమే సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి 2 నెలలకు ఒకసారి గుర్తింపు సంఘాలతోటి సమావేశమై సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఉద్యోగులే ప్రభుత్వానికి వెన్నెముక అని ఆయన అన్నారు. వైద్య విధాన పరిషత్తు, ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రతి నెల 1వ తేదీన జీతాల చెల్లింపుల వంటి అంశాలపై కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కను నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఆయనకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో చట్టం వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని డీజీపీ సివి ఆనంద్ను స్పష్టం చేశారు. ఇక ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. నందినగర్ నివాసులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతోటి కేటీఆర్ సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ బలోపేతం, రానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం వంటి అంశాలపైన చర్చించారు. దీంతో పాటుగా స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యాచరణపైన జిల్లా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఎండగట్టాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను కేటీఆర్ అభినందించారు. అదేవిధంగా రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు సమైతం కావాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా లైబ్రరీలో నిరుద్యోగులతోటి మాజీ మంత్రి హరీష్ రావు ఇంటరాక్ట్ అయ్యారు. ఉద్యోగాలపైన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన విమర్శించారు. 2.5 ఏళ్లుగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. వెంటనే అన్ని కళలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల పేరుతోటి నమ్మించి వంచడం కాంగ్రెస్ నైజమని, నిరుద్యోగులు ధర్నాలు చేస్తే పోలీసులు దాడులు చేయడం దుర్మార్గమని హరీష్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల విషయంలో అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఫీజులు ఉండయి, మేమే కోచింగ్లు ఇస్తాం, మేమే 2 లక్షల నోటిఫికేషన్లు ఇస్తామన్నావు. నోటిఫికేషన్ లేకపోయా, నీ భోజనాలు లేకపోయా, ముక్కు విండి ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తే ఫీజులు వసూలు చేయబట్టి ఒక్క మాట అసలు నువ్వు ఒక్క రోజైనా ఒక మాట మీద నిలబడ్డావా? ఎవరి విషయంలోనైనా నిలబడ్డావా? సో మేము అందువల్లనే ఈ ఉద్యమం మరింత ఉధృతం కాకముందే, నిరుద్యోగులు తిరగబడక ముందే తక్షణమే మేల్కో రేవంత్ రెడ్డి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని వీరందరి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేనట్టయితే నీ సెక్రటరియట్ ముట్టడికి పెద్ద ఎత్తున పిలుపునిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నిరుద్యోగులతోని మొత్తం అన్ని జిల్లాల నుంచి కలిసి మరి నీ సెక్రటరియట్ ను ముట్టడించేటువంటి పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి. మరి అంత దూరం తెచ్చుకోవద్దని, తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేత కాదన్నారు బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి. నిరుపేదల విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వైఎస్ తీసుకొచ్చారని అన్నారు. తెలంగాణలో దశాబ్దాల కాలం పాటు ఫీజు రియంబర్స్మెంట్ విజయవంతంగా కొనసాగింది అన్నారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ చాలా పకడ్బందీగా ఫీజు రియంబర్స్మెంట్ను కొనసాగించారని చెప్పారు. కాంగ్రెస్ పాలనతోటి రైతులు అరిగోసపడుతున్నారని మండిపడ్డారు.
విద్యార్థులకు వారి యొక్క సర్టిఫికేట్స్ ఏదైతుందో ఆ కళాశాలలు ఇవ్వలేకపోవడంతో ఏదైతుందో వాళ్ళ భవిష్యత్తు ఒక విధంగా అంధకారం అయిపోతుంది. కావాల్సిన సర్టిఫికేట్స్ కావాలంటే కళాశాలలు మాకు కావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ ప్రభుత్వంతో నిధులు విడుదల చేయబడలేదు కాబట్టి అన్లెస్ ఆ నిధులు విడుదల చేయబడితేనే కానీ మేము సర్టిఫికేట్స్ ఇవ్వడం అని మొండికేయడంతో ఏదైతున్నదో వీళ్ళ విద్యార్థులు ఆందోళనకు గురి కావటము, వీళ్ళ కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేసినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు వీళ్ళ వాయిదాల పద్ధతితో మేము నిధులు విడుదల చేస్తామని చెప్పని చివరికి కళాశాల యాజమాన్యాలు ఏదైతే ఉందో కోర్టును ఆశ్రయించటం. కోర్టు ఏదైతున్నదో కళాశాలలకు చెల్లించవలసినటువంటి ఫీజు బకాయిలు చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఎప్పుడైతే ప్రభుత్వం చెల్లించలేకపోతున్నదో వీళ్ళ విద్యార్థులు వాళ్ళ సర్టిఫికేట్స్ కావాలని చెప్పి భావించినట్టయితే మరి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఆ బకాయిలు వసూలు చేసుకోవడానికి కొరకు కళాశాల యాజమాన్యాలకు ఆప్షన్ ఇచ్చింది. దాంతో ఏదైతుందో ఏ విధంగా నిరుపేద వర్గాలు ఆందోళనకు గురైనవి మనందరం గమనించామని చెప్పి అంటున్నాం. 26-27 విద్యా సంవత్సరంకి వెళ్ళి ఏదైతున్నదో పోస్ట్ మెట్రిక్ విద్యకు సంబంధించి గతంలో ఏదైతుందో విద్యార్థి ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక భారం లేకుండా ఫీజు చెల్లింపు లేకుండా కళాశాలల్లో ఉచితంగా చేరిక లభించేది ఇప్పుడు ఏమైపోయింది, మేము డైరెక్ట్ గా విద్యార్థులకే మేము ఫీజు చెల్లింపు చేస్తాం. జీవో చిత్రంగా ఉన్నది. జీవో ఏమంటది, మేము డైరెక్ట్ గా విద్యార్థులకు ఫీజు చెల్లింపు చేస్తామని చెప్పంటది. ఆ ఫీజు చెల్లింపు చేస్తామని ఎప్పుడు అది నిర్దిష్టంగా లేదు. విద్యార్థులకు చెల్లింపు చేసే ఫీజు ఏదైతున్నదో మీరు సరైన సమయంలో చెల్లింపు చేయగలిగితే అసలు సమస్య లేదు. ఇప్పుడు సరైన సమయంలో చెల్లింపు చేయలేకపోతూనే ఈ సమస్య అంత ఉత్పన్నమవుతుంది. ఇలా విద్యార్థులు ఆ నిరుపేద వర్గాలు ఏదైతుందో వాళ్ళ కళాశాలలో ఫీజు చెల్లించుకునే స్తోమత కలిగి ఉన్నట్టయితే అసలు ఈ సమస్య ఉత్పన్నం కాదు. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలని చెప్పంటున్నాను నేను. మనం అన్నాడు ఎన్నికల ప్రణాళిక మనం ఏం పేర్కొన్నాం, మనం కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తాం. ఇంకా మెరుగైన రీతి అంటే ఏంటి, విద్యార్థులను ఆందోళన గురి చేయడమే మెరుగైన రీత. టీఆర్ఎస్ అధినేత్రి కవిత చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే వివేకానంద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కవిత ఎవరి చేతిలో కీలుబొమ్మగా మారారో అందరికీ తెలుసని ఆయన విమర్శించారు. కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాదు ఇతర పార్టీలు కూడా కవిత వ్యాఖ్యలను తప్పుపడుతున్నాయని తెలిపారు. కేసీఆర్పై విమర్శలు చేయడం ద్వారా కవిత తన విలువలను కోల్పోయారని వివేకానంద అన్నారు. రాజకీయంగా కవితకు కేసీఆర్ అనేక అవకాశాలు ఇచ్చారని, అయితే ఆ అవకాశాలను ఆమె సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శించారు. చివరిగా కవిత రాజకీయ నాయకురాలిగా పనికిరారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంటే సాదాసీదా నాయకుడు గాడు కేసీఆర్ గారు అంటే 13 సంవత్సరాలు వారి నాయకత్వంలో ఉద్యమాన్ని నడిపించినటువంటి ఘనత వారికి ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కీర్తి కేసీఆర్ గారికి ఉన్నది. ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా అందరూ కూడా కేసీఆర్ గారిని ఒక పెద్ద దిక్కులాగా చూసుకుంటారు. తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ గారు తమ తండ్రిలాగా భావిస్తారు, ఒక పెద్ద దిక్కులాగా ఒక తండ్రిలాగా భావిస్తారు. కవిత గారు చేసినటువంటి కేసీఆర్ గారి పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కానివ్వండి, వాడు మాట్లాడిన భాష కానివ్వండి, యావత్ తెలంగాణ సమాజం, ఈవెన్ ఆల్ పొలిటికల్ పార్టీస్, కొన్ని పార్టీలు అయితే బయటకు వచ్చి కూడా మాట్లాడినాయి. ప్రజలు చీత్కరించుకుంటున్నారు, కవిత గారి భాష పట్ల అసహించుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ హోల్ కవిత గారి క్రెడిబిలిటీ అనేది లేదు. వారు ప్రజలు ఆమె నమ్మే పరిస్థితుల్లో లేరు. వారు ఏదో కేసీఆర్ గారు అంటే ఏదో నన్ను చూస్తారు, నన్ను గమనిస్తారు, నన్ను గుర్తుపడతారు, నన్ను రికగ్నైజ్ చేస్తారు అనుకుంటుంది తప్ప ఎవరి చేతిలో కీలుబొమ్మగా మారినారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి మొన్నటితో ఆమె చాప్టర్ మొత్తానికే క్లోజ్ అయిపోయినది. ఆమె పార్టీ క్యాడర్ నాయకులు ప్రజల యొక్క మన్ననలు పొందడంలో ఘోరంగా విఫలమైనారు. కాబట్టి నాయకురాలుగా ఆమె పనికి రాదు. ప్రధాని మోడీ ఈ నెల 10వ తేదీన తెలంగాణ పర్యటన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధాని మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ పర్యటనకు రావడం ఇదే తొలిసారని ఈటెల అన్నారు. గుండ్లపోచంపల్లి డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ ముద్రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కార్యకర్తల సమావేశంలో ఈటెల పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా 7,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారని ఈటెల తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని, ప్రధాని పాల్గొనబోయే సభను జన ఆగ్రహ సభగా పేరు పెట్టడం జరిగింది అన్నారు. ప్రాంతీయ పార్టీలలో జీవితకాలం కుటుంబ సభ్యులు అధ్యక్షులుగా ఉంటారు. బీజేపీలో 2 దఫాలు మాత్రమే అధ్యక్షులుగా చేయగలుగుతారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి బాటలు వేసే దిశగా ప్రధాని మోడీ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. ఆ పార్టీకి జీవితాంతమైన ఉన్నంత వరకు ఆయన అధ్యక్షుడు జిల్లాలో కూడా అధ్యక్షుడిని
వద్దనే వరకు మళ్ళీ ఆ జిల్లాలో ఆయన అధ్యక్షుడు ఉంటారు. కానీ మన దగ్గర మాత్రం ఒక టర్ము లేదా రెండో టర్ము తప్ప ఉన్నటువంటి ఆస్కారం లేదు. మనది వారసత్వ పద్ధతి ఉన్నటువంటి పార్టీ కాదు. మన ఒక ప్రజాస్వామికమైన అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేటువంటి గొప్ప పార్టీ కాబట్టి ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తులు ఉంటారు పోతారు, వస్తారు పోతారు, కానీ పార్టీ మాత్రం సత్యంగా ఓ ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. శరీరంలాగా ముందుకు పోతూ ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ పార్టీ భారీ మెజార్టీతోటి గెలవబోతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. కామారెడ్డి బీజేపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 2028లో ఎలక్షన్లలో అధికారంలోకి బీజేపీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం జరుగుతుంది అన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరగబోయే భారీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతున్నామన్నారు. నా లెక్క ప్రకారం వెస్ట్ బెంగాల్ రిజల్ట్ వచ్చినాక బీజేపీ ఇతర పార్టీలన్నిటికీ వెన్నపూసలో వణుకు మొదలవుతుంది. ఈ దేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కంఫర్టబుల్ మెజారిటీ తోటి వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. అది గెలిచిన పార్టీకి ఇక ఏ రాష్ట్రంలో గెలవటము డౌట్ ఏమి ఉండదు. కాబట్టి ప్రత్యేకంగా రీజనల్ పార్టీలు, కాంగ్రెస్ అయితే ప్రజలు ఎక్కడో మర్చిపోయింది, రీజనల్ పార్టీలందరికీ కూడా ఒక అభద్రతా భావం వణుకు మొదలు. అది అయినాక ఒక 2-3 రోజులు ఎట్లా ఎవరి ముఖ్యమంత్రి, ప్రభుత్వ ఏర్పాట్లు ఇవన్నిట్లో బిజీగా ఉన్న అగ్రనాయకత్వం ఫస్ట్ మోదీ గారు డైరెక్ట్ గా తెలంగాణకి రావటం, అందులో కూడా పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ క్యాపిటల్, అందులో కూడా అతిపెద్ద సభా ప్రాంగణం పరేడ్ గ్రౌండ్ లో 3 లక్షలు 4 లక్షల మధ్యలో ప్రజల్ని, ఇది అపోజిషన్ పార్టీలలో హాట్ చర్చగా తయారైంది. ఈ నెల 4న సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంశం కేబినెట్ అజెండాలో ప్రధానంగా నిలవనుంది. మేడిగడ్డ, సింధిల బ్యారేజ్ల పునరుద్ధరణ పనుల ప్రగతిపైన సమీక్షతో పాటుగా హైకోర్టు తీర్పు తర్వాత తదుపరి చర్యలపైన మంత్రివర్గం చర్చించనుంది. సిబిఐ విచారణ అంశం ఇప్పటికే చర్చలు జరుగుతుండగా సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దన్న విషయంపైన ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో గోదావరి జలాల వినియోగంలో కీలకమైన తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కూడా నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎంతో ఉపయోగకరంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును వేగంగా అమలు చేయడంపైన దృష్టి పెట్టనుంది ప్రభుత్వం. అంతేకాకుండా మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశానికి ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉంది. ఉద్యోగుల సమస్యలు కూడా కేబినెట్లో ప్రాధాన్యత పొందనున్నాయి. ఉద్యోగుల వేతనాలు, ప్రమోషన్లు, సేవా నియమాలపై కేబినెట్ స్పష్టత ఇవ్వవచ్చు. ఇక ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపైన కమిటీ ఏర్పాటు, దాని లాభ నష్టాలపైన చర్చ కూడా జరగనుంది. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బెనిఫిట్స్ 100 రోజుల్లో విడతల వారీగా చెల్లింపులపైన చర్చ జరగనుంది. అలాగే ఆసరా పింఛన్ల విస్తరణ, కొత్త లబ్ధిదారుల చేర్పుపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై కూడా కేబినెట్ చర్చించనుంది. పేదల భద్రత కోసం తీసుకొస్తున్న ఇందిరమ్మ బీమా పథకం అమలు విధానంపైన కీలక నిర్ణయం తీసుకునుంది ప్రభుత్వం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై కూడా కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న పవన్ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. డిప్యూటీ సీఎంను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడుదల రజనీ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క పెన్షన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో సుమారు 66,35,000 పెన్షన్లు ఇచ్చామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 6 లక్షల పెన్షన్లు కట్ చేశారని, స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లలో లగ్జరీగా తిరుగుతున్నారన్నారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అమరావతి పేరుతోటి దోపిడీకి వ్యతిరేకమని స్పష్టం చేశారు.
ఫుల్ పనితనం పథకాలు నిల్లు. ఇది ఈ కూటమి ప్రభుత్వం యొక్క 2 సంవత్సరాల ప్రోగ్రెస్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి చూస్తా ఉన్నాం వీరి పాలనలో 1వ తారీఖు వచ్చిందంటే చాలు వీళ్ళు ఒక స్కిట్ రెడీ చేసుకుంటా ఉంటారు. మరి ఈ స్కిట్ కి సపోర్టివ్ గా ఏదో ఒక గ్రామం సెలెక్ట్ చేసుకుంటారు, అక్కడ సెట్టింగ్స్ వేస్తారు, ఇక అక్కడ పెన్షన్లు ఇస్తున్నట్టు ఫోటో షూట్లు చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని వీరుడు సూర్యుడు ఆయన అపర దానకర్ణుడు అని చెప్పి ఇష్టం వచ్చినన్ని ఎలివేషన్లు ప్రొజెక్షన్లు ఇస్తూనే వస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా కూడా మనమంతా కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటైనా కొత్త పెన్షన్ ఇచ్చారా అని నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. దీనికి మీరు సమాధానం చెప్పండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో 66,35,000 పెన్షన్లు సుమారుగా మేము ఇచ్చాం. మేము గర్వంగా చెప్పుకుంటాం. ఇది మీరు ఇందులో ఈ 66,30,000 పెన్షన్స్ లో మైనస్ 6 లక్షలు చేశారు. అంటే 6 లక్షల పెన్షన్స్ కట్టు. పైగా ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇది ఈ రోజున పెన్షన్స్ విషయంలో కూటమి ప్రభుత్వము మరి వెళ్తున్నటువంటి తీరు. దీనికి ప్రతి నెల ఆర్భాటాలు ఫోటోషూట్ ఇదంతా మనం చూస్తా ఉన్నాం. బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి 50 సంవత్సరాలు నిండితే చాలు మీ అందరికి కూడా పెన్షన్స్ ఇస్తామని చెప్పి మీరు ఉదరగొట్టిందే మీ మేనిఫెస్టోలో, మీ సూపర్ 6 లో. మరి దీని పరిస్థితి ఏంటి? ఈ 50,000 మందికి ఎన్ని పెన్షన్స్ ఇస్తున్నారు? మా నాయకుడు మా హయాంలో ఇచ్చినటువంటి పెన్షన్స్ నుంచే 6 లక్షలు కోత పెట్టారు. ఒక్క కొత్త పెన్షన్ ఈ రోజుకి ఇవ్వలేదు. మీరన్న మేనిఫెస్టో ప్రకారం చూసినా ఈ మరి 50,000 నిండిన వాళ్ళంటే ఇవి కూడా చాలానే యాడ్ అవుతాయి. మరి వీటికి దిక్కులేదు, మీరు మాట్లాడుతా ఉన్నారు. రాజధాని పేరుతో మాత్రం ఈ కూటమి ప్రభుత్వము వీళ్ళ యొక్క కరప్షన్ ఆకాశానికి అంటుతోందనే చెప్పొచ్చు. తాజాగా అమరావతి పేరుతో అక్కడేదో అద్దాలు బిగించడానికి 2,500 కోట్లు మరి ఖర్చు చేస్తా ఉన్నారు. నిజంగా ఈ ప్రైస్ అనేది షాకింగ్ ప్రైస్. మన దేశంలో ఎక్కడ కూడా ఉండదు. ఏంటా అని దీన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఇంకంతే ఒకటే చెప్తారు. ఏమని? వీళ్ళు ప్రశ్నిస్తున్నారంటే అమరావతికి వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే, మేము అమరావతికి వ్యతిరేకం కాదు. మేము అమరావతి పేరుతో మీరేదైతే ఒక స్కామ్ కి పాల్పడుతున్నారో ఆ దోపిడీకి మేము వ్యతిరేకమని పలుసార్లు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మళ్ళీ చెప్తున్నాము, మేము అమరావతికి వ్యతిరేకం కాదు. ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అమరావతి ఏదైతే మీరు చేస్తున్నారో దానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని చెప్తా ఉన్నాము. ఇక అదేదో రకరకాలుగా మా పార్టీ మీద ప్రశ్నించినందుకు ఇదేంటి ఇంత ఘోరమా, ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఇన్ని అప్పులు తెస్తున్నారు ఏంటి అని ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్టుగా కూడా మాట్లాడతారు, దుమ్మెత్తి పోస్తారు. ఇక ఏవేవో ఎక్కడ లేనివన్నీ గుర్తొచ్చి ఏవేవో కూడా మా మీద బురద జల్లుతూనే ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి ధ్యాస ఒకటే, వాళ్లకు అవినీతి విపరీతంగా చేయాలి, కరప్షన్, కంఫర్ట్స్ అండ్ లగ్జరీ ఇవే చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనలో మరి మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళ యొక్క విలాసాల కోసం తప్పితే ప్రజల ప్రయోగాల కోసం ఏమీ కూడా పని చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ప్రజల మీద చిత్తశుద్ధి అనేది లేనే లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అని స్పష్టమైంది ఇప్పటికే. కోర్టులో తృణమూల్ కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. టీఎంసీ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సమర్థించింది. ఎన్నికల కౌంటింగ్ లో మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ఉద్యోగులు ఎందుకు ఉండొద్దని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగుల విధుల్లో భాగంగానే పనిచేస్తారని, వారికి ఎలాంటి విధేయతలు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మైక్రో అబ్జర్వర్లను ఎన్నుకునే అవకాశం ఏసీకి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. భారత బీమా రంగంలో పెద్ద మార్పుకు నాంది పలికింది కేంద్ర ప్రభుత్వం. ఇకపై బీమా రంగంలో 100% వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసిలో 20% వరకు విదేశీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ నిర్ణయంతో బీమా రంగంలో భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీ పెరిగి సేవలు మెరుగుపడతాయని నిపుణులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉధృత పరిస్థితులపైన ట్రంప్ భిన్న ప్రకటనలు చేశారు. ఇరాన్ తోటి యుద్ధం ముగిసిందని యుఎస్ కాంగ్రెస్కు వెల్లడించిన ట్రంప్ యుద్ధం కొనసాగింపుపైన తన అధికారాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధంపైన 60 రోజులుగా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలనుకోవడం చట్టవిరుద్ధమని ట్రంప్ అన్నారు. 60 రోజుల అనుమతి వాదనపైన ప్రతిపక్ష డెమోక్రాట్లు అసలు దేశభక్తులే కాదు అన్నారు.
కేరళం ఎర్నాకులంలో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఒక వేడుకలో గజరాజు అలజడి రేపింది. ఏనుగు దాడిలో 2 మృతి చెందారు. పలు వాహనాలను ఏనుగు ధ్వంసం చేసింది. ఛత్తీస్గఢ్లో మందుపాత్ర పేలి 3 జవాన్లు మృతి చెందారు. మరో జవాన్కు గాయాలయ్యాయి. కాంకేర్ జిల్లా చోటా బీటియా పిఎస్ పరిధిలోని మార్కాబెడ అడవుల్లో జవాన్లు కుంబింగ్ చేస్తుండగా రోడ్డుపై మావోయిస్టులు అమర్చిన మందుపాత్రను గుర్తించారు. దాన్ని తొలగిస్తుండగా పేలుడు సంభవించింది. ఏడాది ప్రారంభంలో అమెరికా వెనిజులాను టార్గెట్ చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను లొంగ తీసుకుంది. అనంతరం ఫిబ్రవరి 28న ఇరాన్ పైన దాడి చేసి అగ్రనేతలందరినీ అంతమొందించింది. హార్మోజ్ను దిగ్బంధించి ఇరాన్ను ముప్పు తిప్పలు పెడుతోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా మరొక దేశాన్ని టార్గెట్ చేసింది. ఇప్పుడు స్పాట్ ఫిక్స్ చేసింది. లేటెస్ట్గా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆపరేషన్ క్యూబా చేపట్టబోతున్నట్లుగా వెల్లడించారు. వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకోబోతున్నామని, ఇరాన్ నుంచి తిరిగి వచ్చే దారిలో ఆపరేషన్ పూర్తవుతుందని స్పష్టం చేశారు. తక్షణమే క్యూబా నాయకత్వం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అమెరికా త్వరలో క్యూబాను ఆక్రమించుకుంటుందని ట్రంప్ అన్నారు. ఫ్లోరిడాలో పామ్ బీచెస్లోని ఫోరం క్లబ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్. కార్యక్రమానికి హాజరైన మాజీ ప్రధాని డాన్ మైకను ఉద్దేశించి ట్రంప్ ఈ విషయాన్ని లేవనెత్తారు. దేశవ్యాప్తంగా మొబైల్స్లలో అలర్ట్ సైరన్ వచ్చింది. దేశంలోని మొబైల్ వినియోగదారులందరికీ కూడా మెసేజెస్ వచ్చాయి. ఒకసారి అందరికీ అత్యవసర హెచ్చరిక సందేశాలు పంపారు. అత్యవసర ప్రమాద సమయాల్లో ప్రజలను అలర్ట్ చేసేందుకు ఈ మెసేజ్లను పంపించారు. చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్షా సందేశం. భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్షా సందేశం. భారత ప్రభుత్వం భారత ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్షా సందేశం. భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్షా సందేశం. భారత ఇవి ఇప్పటివరకు